గైస్ వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్ నేను ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట. నాకు అరౌండ్ 300-350 పడింది. ఇది ఇయర్ పోడ్స్, బ్లూటూత్ ఇయర్ పోడ్స్ అనమాట. మనకు ఆ రేంజ్లో ప్రోడక్ట్స్ అనేవి దొరకడం అంటే ఒక మంచి ప్రోడక్ట్ దొరకడం అనేది కష్టమే. కాకపోతే చాలామంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఆ రేంజ్లోనే ఒక 500 లేదా 1000 సో ఆ రేంజ్లో ఎక్కువగా బ్లూటూత్ ఇయర్ పోడ్స్ అనేవి చూస్తూ ఉంటారు. ఇది నాకు ఎక్కువగా కనిపించింది మార్కెట్లో. సో ఒకసారి దీన్ని ట్రై చేద్దాము, ఎలా ఉందో ఫీడ్బ్యాక్ మీకు అందిస్తాము అనే ఇంటెన్షన్తో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది నాకు మళ్ళీ చెప్తున్నాను, ఇది నాకు అరౌండ్ 300-350 ఏమో పడింది. అయితే మనకు చూడండి, బాక్స్ అనేది ఈ విధంగా వచ్చింది ఆన్లైన్లో. ఇక్కడ బిల్లింగ్ అనేది కనిపిస్తుంది, ఒక ప్యాకేజింగ్ అనేది వచ్చింది అనమాట. సో ఒకసారి చూద్దాము, నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉందో. సో మన బాక్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దీని మీద అయితే ఏమీ లేదు ప్రజెంట్, టాప్ బాటమ్ సైడ్స్ మొత్తము. సో లోపల చూద్దాము, లోపల ఎలా ఉందో. సో లోపల అయితే ఓపెన్ చేయగానే మనకు ఒక వెల్కమ్ కార్డ్ లాంటిది, సంథింగ్ ఏదో ఒక వోచర్ లాంటిది, విన్ అప్ టు 500 అనేసి ఇచ్చారు. నాకు తెలిసి ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి, కానీ రియల్గా మనం చూసినట్లయితే ఇవి అంత మనకు రావన్నమాట. సో ఇది ఒక ఇంప్రెషన్ కింద వాళ్ళు ఇస్తారు అంతే. నేను ఆల్రెడీ తెప్పించాను ఇలాంటివి, నాకు చాలా వచ్చాయి, కానీ ఒక దాంట్లో కూడా విన్ అయ్యింది లేదు, అందులో చెప్తున్నాను. నెక్స్ట్ మనకు బాక్స్ చూద్దాము. సో బాక్స్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. బాక్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్లో అయితే మనకు వర్షన్ 5.3 బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ బడ్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే మోడల్ నెంబర్ ఇచ్చారు, M19 అనేది మోడల్ నెంబరు. ఇంకా సైడ్లో చూసుకుంటే మనం దీనికి ఇది మ్యూజిక్కి అలా అంటే మ్యూజిక్కి ఆడియోకి యూజ్ చేయొచ్చు, అలాగే కాల్స్ కూడా యూజ్ చేయొచ్చు అని మెన్షన్ చేశారు. అల్ట్రా స్మాల్ అంట ఇయర్ బడ్స్ అనేవి, అండ్ ట్రూ వైర్లెస్ స్టీరియో అనేసి ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వర్షన్ 5.3 ఇచ్చారు. ఇంకా ఛార్జింగ్ టైం అనేసి 2 hours ఇచ్చారు. బుక్ చేసేటప్పుడు ఆన్లైన్లో దీనికి ఎంత ఉంది అంటే 3 hours సంథింగ్ ఏమో ఉనింది. అలాగే రన్ టైం అనేది ఆల్మోస్ట్ 20 hours అనేవి ఇచ్చారు. రన్ టైమ్ నేను బుక్ చేసేటప్పుడు దాంట్లో ఉంది, కానీ ఇక్కడ మాత్రం 280 hours అనేసి ఇచ్చారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకైతే తెలియదు, మనం వాడితే కానీ ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. బ్లూటూత్ రేంజ్ అనేది 10 meters అని ఇక్కడ మెన్షన్ చేశారు. కాకపోతే మనకు నేను బుక్ చేసేటప్పుడు ఆన్లైన్లో 10 నుంచి 20 meters అనేసి ఇచ్చారు. సో 10-20 అనేది ఒకసారి ట్రై చేస్తాను, ట్రై చేసిన తర్వాత చెప్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎలా కనిపిస్తుంది అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. మనకు దీంట్లో ఎవ్రీ ఇయర్ పడ్కి డిజిటల్ ఇండికేటర్ అనేసి ఇచ్చారు. బ్యాటరీ పర్సంటేజ్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు, అంటే ఒక్కొక్క ఇయర్ పడ్కి ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంటుంది అనేసి ఇక్కడ బాక్స్లో మెన్షన్ చేశారనమాట. మనం చూడొచ్చు అది కూడా. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది టచ్ కంట్రోల్ అని చెప్పారు. చూడాలి ఇది టచ్ కంట్రోల్ కూడా ఎంత మాత్రం వర్క్ అవుతుంది లేదా అనేసి ఒకసారి చూడాలి. చూసిన తర్వాతే నేను కంప్లీట్గా చెప్తాను. ఇక మొత్తం దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం. సో బాక్స్లో మనకు టోటల్గా చూడొచ్చు మీరు, మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్స్ అనేవి సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ మనకు బ్లూటూత్ అనే డివైస్ ఉందన్నమాట. ఇంకా బాక్స్ లోపల మనకు ఒక కేబుల్ అనేది ఇచ్చారు. సో ఇది బాక్స్ లోపల ఉండే ఐటమ్స్. మనకు ఇయర్ టిప్స్ అనేవి ఇక్కడ సపరేట్గా ఇచ్చారనమాట. టోటల్ 4 ఇయర్ టిప్స్ ఇచ్చారు. అలాగే మనకు సపరేట్గా ఈ ఇయర్ బడ్స్కి కూడా సపరేట్ టిప్స్ అనేవి ఇచ్చున్నారు. దీని ప్యాకేజింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మనం మెయిన్గా డివైస్ అనేది ఓపెన్ చేద్దాము. సో ఇది దీని కింద వచ్చేసి యూజర్ మాన్యువల్ అనేసి ఇంకోటి గైడ్ ఇచ్చున్నారనమాట. సో ఇది యూజర్ మాన్యువల్. సో ఇది కూడా మనం దీంట్లోనే పెట్టేద్దాం. ఇది ఇంకా కేబుల్ విషయానికి వస్తే, ఇది కేబుల్ అనేది మరి చాలా చిన్నది ఇచ్చారు కేబుల్. అసలు ఇది ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు, మరి చాలా చిన్న కేబుల్. టైప్ A టు టైప్ C అనమాట కేబుల్, చూడొచ్చు మీరు. ఇంకా బాక్స్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపైన ఒక కవర్ ఇచ్చారనమాట. సో మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో క్వాలిటీ నాకు కొంచెం చీప్గానే అనిపిస్తుంది. పైన ఇదైతే ఇచ్చారు కదా గ్లాస్ ఇండికేటర్ది, సో డోరు, ఇదైతే నాకు కొంచెం చీప్ క్వాలిటీ లాగా అనిపిస్తుంది. రిమైనింగ్ బాక్స్ అయితే అంత వెయిట్లెస్ అనిపిస్తుంది, వెయిట్ అంత ఏం లేదు. మీటర్ అనేది ఇచ్చారనమాట ఇండికేటర్. దీంట్లో మనకు ఫస్ట్ది అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి.
సో ఒకసారి మనం దీన్ని ఇలాగే ప్లేస్ చేద్దాము. వావ్, చూడడానికి బ్రైట్నెస్ చాలా బాగుంది. ఇది డిఫరెంట్గా ఉంది చెప్పడానికి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. చూడండి, 2 ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన వెంటనే మనకు రైట్ సైడ్ ఇయర్ పాడ్లో ఎంత ఛార్జింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇయర్ పాడ్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేసి క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, లైట్స్ కూడా మనకు బ్లింక్ అవుతున్నాయి, అంటే మనం పెట్టంగానే అది యాక్టివేట్ అయిపోయింది ఈజీగా. సో మనం ఈ విధంగా తీయంగానే చూడండి, మీకు ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. నేను యూజ్ చేస్తాను దీన్ని. యూజ్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్ గైడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, ఇది డివైస్లో ఉండే కంటెంట్స్. ఇది క్లోజ్ చేసిన తర్వాత కూడా చాలా నాకైతే డిజైన్ పరంగా బాగానే ఉంది, బాగా నచ్చింది కూడా. కాకపోతే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి యూజ్ చేస్తే మాత్రమే మనం చెప్పగలం అనమాట. ఇది గైస్ బాక్స్లో ఉండే కంటెంట్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అంటే బడ్జెట్ రేంజ్లో నేను అన్ని ప్రోడక్ట్స్ కూడా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ వల్ల బడ్జెట్ రేంజ్లోనే తీసుకొని వస్తున్నాను. ఎందుకు అంటే మనం ఒక ప్రోడక్ట్ కొనే ముందు దాని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, మనం వేస్ట్గా పర్చేస్ చేసి మనం మనీ వేస్ట్ చేసుకోకూడదు అనే ఇంటెన్షన్తో ఇవన్నీ చేస్తున్నాను. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్, నా వీడియో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని నిజంగానే ఇది బ్యాటరీ ఎంతవరకు ఛార్జింగ్ తీసుకుంటుంది, ఎంత డిస్టెన్స్ వరకు బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది, అలాగే ఎంత రన్ టైం అనేది ఎంత ఉంది అనేది ఎవ్రీథింగ్ నేను మీకు నిజంగా టచ్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా ఎవ్రీథింగ్ అనేది నేను మీకు నెక్స్ట్ అప్డేట్ అనేది ఇస్తాను. అప్పటి వరకు మన ఛానల్ టచ్లోనే ఉండండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.